మా పరమ తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, పరిశుద్ధాత్మ దేవుడా, త్రియక దేవ, ఈరోజు చక్కటి ఆరాధన కూటంలో మమ్మల్ని అందరినీ నడిపించి మీ మహిమ కొరకు మేము చేసిన అన్నిటినీ మీరు తీసుకున్న దానికి ఇప్పుడు వాక్య భాగంలో మమ్మల్ని నడిపి మీ మాటలు బయటికి రాబోతుండగా ఆ మాటల్లో ఉండే యేసయ్య మాకు అర్థమవ్వాలని, అది మమ్మల్ని యేసయ్య దగ్గరగా ఇంకా దగ్గరగా చేర్చాలని, మా జీవితంలో మార్పులు రావాలని కోరుతూ ఇచ్చిన దానికి వందనాలు తెలియజేస్తూ, ఉపదేశంను అడ్డగింప ప్రయత్నం చేస్తున్న సాతాను చీకటి అంధకార శక్తులన్నిటినీ యేసయ్య నామములో ఈ క్షణమే వెలగొట్టుచు, మహిమ ఘనత ప్రభావం అన్ని తండ్రి అయిన మీగా ఆరోగిస్తూ యేసయ్య అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుని పొందినాం తండ్రి, ఆమేన్. మీ లోకం ఏంటి అంటే ఏమంటారు? మీ లోకం ఏంటి అని అడిగామనుకోండి, అదే ఇక్కడ వెనకాలంది. మీ స్క్రీన్ లేదు కదా, మీరు చూడలేదు. నేను చూస్తున్నా, ఆన్లైన్ వాళ్ళందరూ చూస్తారు. మీరు ఎందుకు స్క్రీన్ లేదు చెప్పండి? మీరు నన్ను చూస్తున్నారు కాబట్టి డైరెక్ట్గా. ఓకే, ఇక్కడ ఈరోజు మనం మాట్లాడబోయేది మీ లోకం. అంటే నా లోకం, మీ లోకం, అది మీ లోకం. మీ లోకం ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. మీరేం ఫిల్ చేస్తారు? నీడు. నిజం చెప్పండి ఇప్పుడు. అంటే ఇంతవరకు చెప్పి నిజం కాదు కదా. చెప్పండి, నిజం చెప్పండి. మీ లోకం ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. మరో అబద్ధం. ఇంకా నిజం చెప్పండి, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. మార్కులు రావాలి కదా. ఇప్పుడు ఎగ్జామ్లో పరీక్షలు అంటే రాస్తాం కదా, రాసేటప్పుడు ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ వస్తుంది కదా. తెలుగులో దాన్ని ఏమంటారు? ఖాళీ. ఓకే, అలా చేయాలంటే మార్కులు ఎప్పుడు వస్తాయి? మనం ఏమైనా చేస్తే, కరెక్ట్గా రాస్తే. మరి అన్ని తప్పుగా చెప్తూనే ఉంటారు. అర్థం ఏంటి? మీ లోకం ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. మీ లోకం కొంతవరకు ఓకే, కరెక్ట్గా చెప్పండి. అంటే ఇప్పుడు దీని 5 మార్కులు అనుకోండి, ఒక ఫిల్ ఇన్ ద బ్లాంక్ అంత ఇవ్వరు కదా. ఒక మార్క్ అనుకోండి. ఇప్పుడు వచ్చిన ఆన్సర్కి ఒక క్వార్టర్ అంటే 0.25 ఇవ్వచ్చు, పావులా ఇవ్వచ్చు. మీ లోకం ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. అది కూడా ఇంకొక 0.5 0.25. కరెక్ట్గా చెప్పండి. మీ లోకం. చూసారా, మీరు కరెక్ట్గా చెప్పారు. ఇప్పుడు ఏం చెప్పారు? ఏం చెప్పలేదు కదా. అదే కరెక్ట్ అన్నమాట. ఎందుకు తెలుసా? కరెక్ట్గా ఫిల్ చేయాలంటే మీ లోకం మాయలోకం. అవునా కదా? మాయలోకం కాబట్టే మనకు తెలియట్లా. ఇప్పుడు మన లోకం ఏమని తెలిసింది అనుకోండి, చెప్పేస్తా ఇది నా లోకం అని. సో మీ లోకం అంటే, నా లోకం అంటే మాయలోకం. మన అందరి లోకం ఏ లోకం? మాయలోకం. మరి తప్ప అంటే తప్పు కాదు, లోకం మాయమే, మాయలోకంలో ఉన్నావు. మరి ఏం చేస్తున్నామంటే, మనకు దేవుడు ఇచ్చిన ధన్యత ఏం తెలుసా? ఈ మాయలోకం నుంచి మనం ఏం చేస్తున్నాడు దేవుడు? తన లోకం ఇది. తన లోకం ఇది నిత్యలోకం, పరలోకం కదా. పరలోకం, అక్కడ ఆయన ఏం చేస్తున్నాడు? మనను తీసుకెళ్తున్నాడు. మరి ఇక్కడ ఎంతమంది మన సొంత లోకం నుంచి ఏం చేస్తున్నాం? మనం సొంత లోకం నుంచి కదా, సొంత లోకం నుంచి త్వరగా మారిపోయారు అనుకోండి, ఆ పరలోకంను ఈ లోకంలో చూడొచ్చని దేవుడు సెలవిస్తున్నాడు. ఏది? ఆ పరలోకంను ఈ లోకంలో చూడొచ్చు అని చెప్పేసి. మీకు చివరిలో ప్రకటన గ్రంథం మనం ధ్యానం చేస్తున్నాం కదా. బైబిల్ పట్టణంలో ప్రకటన గ్రంథం మన సంఘంలో ధ్యానం చేస్తున్నాం. చివరిలో మీకు ట్విస్ట్ ఉంది. దేంట్లో తెలుసా? మన అందరు కూడా ఏమనుకుని అన్ని మాటలు, దేవుని మాటలు వింటున్నామంటే, మనం అందరు కూడా ఈ లోక జీవితం అయిన తర్వాత ఎక్కడ వెళ్తాం? కదా.
పరలోకముగా యేసయ్య దగ్గర. అక్కడే ట్విస్ట్ ఉంది. అక్కడ దీని పైనే ట్విస్ట్ ఉంది. పెద్ద ట్విస్ట్ అన్నమాట. అది అప్పుడు చూసుకుందాం. సరేనా? మరి ఇప్పుడు ఈ లోకం మాయలోకం, మనలోకం మాయలోకం కదా. ఓకే, ఏం చేయాలి? ఈ లోకం నుంచి దేవుడి దగ్గరికి, మన దేవుని లోకముగా, పరలోకముగా, నిత్య జీవముగా వెళ్ళాలి అంటే ఏం చేయాలి అని మీకు ఓ విషయం చెప్పాలి. ఈరోజు ఆరాధన తర్వాత పాట పాడుకున్నాం కదా. ఏం పాట కదా? ఓకే, మెసేజ్ ఏదో తయారవుతుంది, అయిపోయింది. మరి పాటలు వీళ్ళందరూ పెడతారు కదా. వీళ్ళందరూ పెట్టేటప్పుడు ఈ పాట లేదు, ఈ పాట లేదు. సరేనా? సరే, వేరే పాట ఉంది. మరి ఏదో దేవుడు నాకు కొంచెం భారం ఇచ్చి ఆరాధన తర్వాత ఈ పాట ఉంటే బాగుంటుందని చెప్పేసి ఈ పాట పెట్టాం. పెట్టేటప్పుడు ఏ అవగాహన లేదు. నేను నిజం చెప్తున్నానా? ఇక్కడి నుంచి ఎవరు మార్చి చెప్పారు కదా. సో పెట్టేటప్పుడు ఏం అనుకుని పట్ల. మరి ఇప్పుడు పాడేటప్పుడు దేవుడు ఒక తలమును పెట్టాడు. ఏం పెట్టాడంటే, ఈ పాటకును ఈరోజు ఉపదేశమును చాలా కనెక్షన్ ఉంది అనే తలము నాకు పెట్టాడు. అప్పుడు మెసేజ్ తయారు చేసేటప్పుడు దేవుడు నడిపినట్టే కదా, పాటలు పెట్టేటప్పుడు దేవుడు నడిపినట్టే కదా కదా, లేకపోతే ఇది రాదు కదా. ఓకే, ముందు ఇప్పుడు ఆ పాట 4 లైన్లు, మొదటి 4 లైన్లు ఉందా? పెట్టమ్మా, 4 లైన్లు పెట్టు. పరదేశీ న్యా పేరే పరదేశీ, నా ఊరే యెరూషలేం. పరదేశీ నా పేరే పరదేశీ, నా ఊరే యెరూషలేం. యేసుని నమ్మిన నాటి నుండి నా వారే నాకు దూరంగా నిలచే, సాగిపోతున్నా నా యేసుతో, సాగిపోతున్నా నా యేసుతో, సిలువ వేయబడితిని లోకానికి, సిలువ వేయబడితిని లోకానికి. అర్థమైందా? ఓకే, తీసేయండి, స్క్రీన్ తీసేయండి. ఇప్పుడు దీన్ని మీరు మనసులో పెట్టుకుని ఈ 4 లైన్లు, ఈ పాట ఇంకా మీకు పూర్తిగా అర్థమైంటే అవన్నీ మనసులో పెట్టుకుని మనం ఏం చేద్దాం, వర్తమానం విందాం. ఈ వర్తమానంలో మనకి ఏం అర్థమైందో చూద్దాం. అంటే ఈ పాటలో ఏమవుతుందంటే, ఈ లోకముకు చెందినవాడు కాదు, నేను పరదేశి కదా, నేను ఇంకో లోకముకు చెందినవాడు. సో పరదేశి, ఎవరి పేరు పరదేశి? నా పేరే, నా పేరు పరదేశి. మీ పేరు పరదేశి, మీ పేరు, అందరూ పరదేశిలే. పరదేశి అయిన అశోక్, పరదేశి అయిన మార్క్, పరదేశి అయిన కిషోర్. అర్థమైందా మీకు? పరదేశి అయిన ఏలియా, అలాగనమాట కదా. పరదేశరాలు అయిన బ్రహ్మరం, అర్థమైందా మీకు? అది అందరూ పరదేశులు ఇక్కడ. అంటే దాని అర్థం ఏంటంటే తిట్టుమాట కాదు. తమిళనాడులో ఈ మాట తిట్టుమాట. యాక్చువల్గా తమిళ్లో దీన్ని తిట్టుమాట అంటారు. అంటే దాన్ని ఎందుకు చెప్తారంటే, పరదేశి అంటారు. ఎందుకు తెలుసా? ఎందుకంటే కుటుంబంలో అస్సలు పట్టించుకోవట్లేదు, ఎవడో ఏ ఊరు వాడు అనుకుని నువ్వు ఇక్కడ ప్రవర్తిస్తున్నావు అని అంటారు. మరి ఇక్కడ మన దేవుడి నుంచి వచ్చేటప్పుడు పరదేశి అంటే మనం ఈ ఊరు చెందిన వాళ్ళు కాదు. ఏ ఊరు? మన ఊరు ఇంకో ఊరు. ఏ ఊరు అది? యెరూషలేం. యెరూషలేం మనిషి ఉందా? నిత్య జీవం పరలోక మనిషి ఉందా ఇక్కడ పాటల? అంటే దాని అర్థం ఏంటి చూసారా? పరదేశీ నా పేరే పరదేశీ, నా ఊరే యెరూషలేం. ఎంత అర్థం తెలుసా ఈ పాటల? నేను ట్విస్ట్ అన్నానే, ఇక్కడ పెట్టేశాడు ఆయన. అర్థమైందా మీకు? అప్పుడు వచ్చేప్పుడు చూద్దాం. సరే, ఇప్పుడు మన ఈ ఊరు చెందిన వాళ్ళు కాదని మనకు తెలుసు.
మన ఊరు వేరే ఊరు. ఏ ఊరు? యెరూషలేం. సరే, ఇప్పుడుండే యెరూషలేమా, రాబోయే యెరూషలేమా? తర్వాత చూసుకుందాం. అర్థమైందా మీకు? తర్వాత చూసుకుందాం. మరి ఈరోజు మన లోకం, మీ లోకం, మాయలోకం. ఓకే, ఇప్పుడు మనం ఏ లోకంకి వెళ్ళాలి? యెరూషలేముకి వెళ్ళాలి. ఎందుకంటే మన ఊరు యెరూషలేం కదా, ఏదో యెరూషలేం వెళ్ళాలి మనం. మరి ఈరోజు ఏ ఊర్లో ఉన్నాం మనం? మాయలోకంలో ఉన్నాం కదా. మాయలోకంలో ఉండి దేవుడు మనకు ఏర్పరిచిన మన సొంత ఊరికి వెళ్ళాలంటే ఏం చేయాలి అనేది ఈరోజు వర్తమానం. సరేనా? ఓకే, ఏమని చూద్దాం, ఒకటి తర్వాత ఒకటి ఏమని చూద్దాం. మీకు స్క్రీన్లో రాదు కాబట్టి మీరు అన్నీ చూస్తారు. మేబీ ఆన్లైన్ ఉంటే వాళ్ళు నిద్రపోయినా పోవచ్చు, ఎందుకంటే వాళ్ళ స్క్రీన్లో ఇది కూడా కనిపిస్తుంది. ఓ 2-3 లైన్స్ చదివేసి ఇదే కదా చెప్తాడు అని చెప్పేసి వాళ్ళు, మనకు తెలియదు కదా, వాళ్ళు మనం చూడలేము. అందుకని వాళ్ళు కూడా నిద్రపోకుండా ఉండడానికి అందరు ప్రార్థన చేసుకుందాం. సరేనా? ఓకే, ఇప్పుడు మనం వచనం చదువుకుందాం. ఈ వచనం వచ్చేసి గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 24-25. ముందు 25 చదవండి, ఆ తర్వాత 24 చదువుదాం. అర్థమైందా? అప్పుడు క్లారిటీ ఉంటుంది. తీసుకోండి. గలతీయులకు రాసిన పత్రిక 5:24-25. ముందు చదవండి 25 చదవండి. మనము ఆత్మను అనుసరించి జీవించువారుమైతిమా. ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకొందుము. ఇప్పుడు 24. ఇట్టి వాటికి విరోధమైన నియమము ఏదియు లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోను దురాశలతోను సిలువ వేసి ఉన్నారు. పాటల చివరి లైన్ లో ఏం పాడుకున్నాం? సిలువ వేయబడితిని లోకానికి. మీ లోకం, నా లోకం, మన లోకం, మాయలోకం. ఇప్పుడు మన అందరి లోకం మాయలోకం కాబట్టి సిలువ వేయబడితిని లోకానికి. మాయలోకం ఎక్కడుంది? లోకమే. అంటే లోకంకి నేను సిలువ వేయబడితిని అంటే దీనికి అర్థం ఏంటి? మీకు కొంత అర్థమైందా? 6 నుంచి ఏం చెప్పుకొస్తాను అర్థమైందా? ఇప్పుడు లోకానికి సిలువ వేయబడితిని. ఈ లోకం మనకి మాయలోకం కదా. అంటే మనం ఈ లోకంకి చెందిన వాళ్ళు కాదు. ఎందుకు? మనందరూ ఎవరు? పరదేశులు. మనందరూ ఎవరు? పరదేశులు. మనకి ఈ ఊరు కాదు. ఈ ఊరు అంటే ఇప్పుడు ఉండే ఊరు కాదు, ఈ లోకమే కాదు, ఈ భూమిలో మనం ఉండాల్సిన వాళ్ళు కాదు. మరి ఎందుకు ఉన్నామో, దేనికోసం మారాలి అనేది మనం చూసుకుందాం. ఎందుకంటే ఈ లోకముకు మనల్ని పంపించిన దేవుడు మనల్ని పంపించే ముందే యేసయ్యని పంపించి ఏం చేశాడు? సిలువ వేశాడు. ఏం చేశాడు? మనను ఈ లోకముకు పంపించే ముందే యేసయ్యని ముందు పంపించి ఏం చేశాడు? ఆయన మనకు ఈ లోకముకు సిలువ వేశాడు. మనం ఈ లోకంలో అంటే ఈ లోకం తప్పించుకోవాలి, ఈ లోకం నుంచి మనం తప్పించుకోవాలి. అది సరే. ఇంకో వచనం కూడా 3వ వచనంగా చదువుకుందాం. లూకా 9:27. టక్కమని తీసి గట్టిగా చదవండి. లూకా 9:27. ఇక్కడ నిలిచి ఉన్నవారిలో. ఇక్కడ చూడండి, ఇది మీ గురించే యేసయ్య చెప్తున్నాడు. ముందు చెప్పింది పౌలు. ముందు ఎవరు చెప్పారు? ముందు మాట్లాడింది పౌలు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడాడు. వినండి, ముందు మాట్లాడింది గలతీయులు 5:24-25లో మాట్లాడింది పౌలు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడింది. ఇప్పుడు యేసయ్య డైరెక్ట్ మీకు ఒక వాగ్దానం ఇస్తున్నాడు. ఏం తెలుసా? చదవండి. ఇక్కడ నిల్చున్న వారిలో కొందరు దేవుని రాజ్యమును చూచు వరకు మరణము రుచి చూడరని నేను మీతో నిజముగా చెప్తున్నాను. యేసయ్య మీతో చెప్తున్నాడు. ఆ రోజు అపోస్తలులకు చెప్పింది ఈ రోజు అది మనకు కదా. యేసయ్య మీతో ఏం చెప్తున్నాడు? ఈ రోజు ఇక్కడ కూర్చున్న కొంతమందిలో, చాలా మంది ఉన్నారు కదా, ఈ మందిలో ఎవరైతే ఆన్లైన్ ఉంటున్నారో ఇక్కడ ఉండేవాళ్ళు, మీలో కొంతమంది మరణమును మీరు చూడరు. ఎంతవరకు తెలుసా?
ఏముంది? వాక్యంలో ఏముంది? మరణమును మీరు యేసయ్య రాజ్యం అంటే దేవుని రాజ్యం చూచేవరకు మీరు మరణమునే మీరు చూడరు అని చెప్పేసి ఇది వాగ్దానం. ముందు ఇచ్చింది కూడా వాగ్దానం పౌలు ద్వారా, రెండవది ఇచ్చింది కూడా వాగ్దానం. ముందు 25లో వాగ్దానం ఉంది. చదవండి ఒకసారి, గలతీయులుగా 5:25 చదవండి. మీరు ఆత్మను అనుసరించిన ఎడల 5:25 మనము ఆత్మను అనుసరించి జీవించువారు మైతిమా, ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందుము. అర్థమైందా? పరిశుద్ధాత్మ దేవుని మీ లోపల మీరు పెట్టుకుని మీరు జీవిస్తే మీరేం చేస్తారు? ఆత్మ నడిపింపు రోవలో మీరు వెళ్ళిపోతారు. ఓకే, ఇది మూడో వాక్యంగా పెట్టుకోండి, సరేనా? ఓకే, ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం అంటే ఒక్క వచనం తీసుకుంటాము. అదే ముగ్గురు మాట్లాడింటారు, ముగ్గురు అదే వచనం పలికింటారు. సువార్త నుంచి ఓ వచనం తీసుకుందాం. అర్థమైందా? ఒక్క సువార్త నుంచి ఓ వచనం తీసుకుందాం. మూడు సువార్తలో ముగ్గురు ఆ వచనంలో ఏం మాట్లాడారని చూద్దాం, తేడా ఏమిందని చూద్దాం, సరేనా? ఓకే, ముందుగా మత్తయి 16:24 చదవండి. మత్తయి 16:24. అప్పుడు యేసు తన శిష్యులను అంటే మనం చూసి ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకుని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను. మీకు అర్థమైంది కదా? అర్థమైందా లేదా? ఇప్పుడు మనం మాట్లాడేది ఏ అంశంలో మాట్లాడుతున్నామో దానికి సంబంధించిన వచనం. ఏమంటున్నారు యేసయ్య మనతో విషయం చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే చూడండి, మీరు ఎవరన్నా నన్ను వెంబడించాలని అనుకుంటే మీరేం చేయాలి? మీరు మిమ్మల్ని వదులుకోవాలి. అంటే మీరు మిమ్మల్ని నేను అనే చోట నన్ను పెట్టుకుని మీరు మిమ్మల్ని వదిలించుకుని ఉపేక్షించుకుని మీరేం చేయాలి? మీ సిలువను తీసుకుని నన్ను వెంబడించాలి అని ఆయన చెప్పారు. అదే కదా చెప్పినారు. వేరేనా ఉందా మీకు? లేదు. సరే, ఇప్పుడు ఇది మత్తయి సువార్తలో మత్తయి రాసింది. ఇప్పుడు మార్క్ సువార్త చదవండి 8:34. మార్క్ సువార్త 8:34 చదవండి. మార్క్ సువార్త 8:34. అంతటా ఆయన మైక్ తీసుకోండి. అంతటా ఆయన తన శిష్యులను జనసమూహమును తన యొద్దకు పిలిచి నన్ను వెంబడింపకోరేవాడు అర్థం చేసుకోండి, నన్ను వెంబడింపకోరేవాడు తనను తాను ఉపేక్షించుకుని తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడింపవలెను. ఏదైనా తేడా ఉందా? మత్తయి 16:24 చెప్పిన దీనికి అన్న తేడా ఉందా? తేడా లేదు కదా? లేదు కదా? సరే, ఇప్పుడు ఇంకో సువార్తల లూకా సువార్త 9:23 చదవండి. లూకా సువార్త 9:23. లూకా సువార్త 9:23. మరియు ఆయన అందరితో ఇట్లనెను, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తనను తాను ఉపేక్షించుకుని ప్రతిదినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. ఆమేన్. ఓకే, ఏమైనా తేడా ఉందా? అప్పుడు అది చూసారా? ఇప్పుడు మత్తయి రాయనింది, మార్కు రాయనింది ఎవరు రాశారు? లూకా రాశాడు. సరే, ఇప్పుడు చూడండి, షరతు ఒకటే, అంశం ఒకటే. ఏంటి? ఎవరన్నా యేసయ్యను వెంబడించాలంటే ముందు ఏం చేయాలి? తనను తాను ఉపేక్షించుకుని. అంటే దానికి అర్థం ఏంటి? తన సొంత దారులు అన్ని పక్కన పెట్టేసి తనగని ఒక జీవితంను ఏర్పరచుకోకుండా ఏం చేయాలి? యేసయ్యనే నాకు అన్ని అని చెప్పేసి యేసయ్యలో జీవితంను కట్టుకోవాలి. అలాంటి వాడు తనను తాను ఉపయోగించుకుంటా అంటే ఈ లోకమును విడిచిపెట్టాలి. సో అలాంటి వాళ్ళు నా దగ్గర వస్తారు, నన్ను వెంబడించవచ్చు. అలా వెంబడించే వాళ్ళు ఎలా వెంబడించాలి? తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడించాలి అని ఉంది.
ఓకే, ఇక్కడ మనకి లూకా అదనంగా రాసిన 2 విషయాలు మనకు తెలియాలి. అదనంగా రాసిన అంటే లూకా రాసిన అదనంగా రాసింది ఒకటి ప్రతిదినము, ఇంకోటి తనను తాను ఉపేక్షించుకుని. అంటే ఇప్పుడు మనం చూసాం, మొత్తానికి మన దారులు మనం పక్కన పెట్టాలి, మన సొంత దారులు అక్కడ ఉండకూడదు. ఓకే, పక్కన పెట్టాలి. అది అయిపోయింది అనుకోండి. మరి ఇప్పుడు 2 పనులు, ఒకటి సిలువను ఎత్తుకుని, తన సిలువను ఎత్తుకుని. ఇక్కడ నా సిలువను ఎత్తుకుని అని చెప్పాడా? యేసయ్య తన సిలువను ఎత్తుకోమన్నాడా? లేదు. ఎవరి సిలువను ఎత్తుకోమన్నాడు? వాళ్ళ సిలువను ఎత్తుకుని ఏం చేయాలంట? ప్రతి దినము. ఇక 2 విషయాలు మనకి తేటగా తెలియాలి. ఏంటి 2 విషయాలు మనకి తేటగా తెలియాలి? ఏంటి? ఒకటి ప్రతి దినము, లూకా అదనంగా రాసిన ప్రతి దినము కదా. ఇప్పుడు చూస్తే మత్తయి ఏం చేశాడు? మత్తయి సువార్త రాశాడు కదా. మత్తయి సువార్త రాసేటప్పుడు మత్తయిను ప్రారంభన చేసింది ఎవరు? మత్తయిను సువార్త రాయడని ప్రేరేపణ చేసింది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. మరి మార్కును ప్రేరేపణ చేసింది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. మరి లూకాను పరిశుద్ధాత్మ దేవుడేనా? చూసారా, పరిశుద్ధాత్మ దేవుడు మత్తయి రాసేటప్పుడు, మార్క్ రాసేటప్పుడు, తర్వాత లూకా రాసేటప్పుడు కూడా పరిశుద్ధాత్మ దేవుడే ఏం చేశాడు? ప్రేరేపణ. మరి లూకా రాసేటప్పుడు ప్రతి దినము అని చెప్పేసి ఒకటి అదనంగా వచ్చింది. అంటే ఇక్కడ చూడండి, ఈ ప్రతి దినము అనేటప్పుడు యేసయ్య ఏదైతే మనకు చెప్తున్నాడో, ఏ వచనంలో? లూకా 9:23 ఉంది కదా. యేసయ్య మనకు ఏదైతే చెప్తున్నాడో ఆ సిలువను, తన సిలువను, వాళ్ళ సిలువను ప్రతి దినము ఎత్తుకుని నన్ను వెంబడించాలి అనేసి ఉంది. మీకు బాగా అర్థం అవ్వాలి. ప్రతి నెల అనేసి లేదు, ప్రతి సంవత్సరం అనేసి లేదు. ఏమని ఉంది? ప్రతి దినము అనేసి ఉంది. సరే, ఇప్పుడు ఈ తేడా మనకు అయిపోయింది, ప్రతి దినమని తెలిసిపోయింది. ఇక్కడ తేటగా తెలియాల్సింది ఏంటి అనేటప్పుడు సిలువను ఎత్తుకొని కదా. యేసయ్యని వెంబడించాలనేది మనకు తేటగా అర్థమైపోయింది, ప్రతి దినం వెంబడించాలనేది మనకు అర్థమైపోయింది. మరి సిలువని ఎత్తుకొని, ఎవరి సిలువ? వాళ్ళ సిలువని ఎత్తుకొని అని ఉంది కదా. అది మనకు అర్థం అవ్వాలి. అంటే సిలువని ఎత్తుకొని అంటే ఏంటి తెలుసా? ఎవరన్నా మీకు తెలుసు అంటే ఇక్కడ ఉపదేశం ఆపేసి వెళ్ళిపోవచ్చు. తెలిస్తే చెప్పాలి. తెలుసా? తెలియదు, మాట్లాడదాం. ఈరోజు దేవుడు మన సిలువను మన ఎత్తుకుని ప్రతి దినము యేసయ్యను వెంబడించాలి అని దీని గురించి మనకు వాక్యం ఇస్తున్నాడు. ఏమి అని చూస్తే సరే, ఇప్పుడు సిలువ సంగతి ఒక 5 నిమిషాల తర్వాత చూద్దాం. దానికన్నా ముందు యేసయ్య మాట్లాడిన కొన్ని మాటలు ఉన్నాయి. అదే లూకాలో యేసయ్య మాట్లాడిన మాటలు ఏంటి? లూకా 9:24. ఇప్పుడు చూడండి, ఈ పాటికే వినండి. ఈ పాటికే లూకా 9:27 ముందే చదివేసి ఉన్నాం కదా. ఇప్పుడు లూకా 9:23 కూడా చదివేసి ఉన్నాం కదా. ఇప్పుడు మనం ఏం చదువుతున్నాం? 24 చదువుతున్నాం లూకా నుంచి, లూకా 9 నుంచి. చదవండి. తన ప్రాణమును రక్షించుకొన కోరువాడు దానిని పోగొట్టుకును. నా నిమిత్తమై తన ప్రాణము పోగొట్టుకున్నవాడు తనను రక్షించుకొనెను. మీకు అర్థమైంది కదా. అంటే ఎవరైతే, బాగా వినండి, ఇక్కడ చూడండి, ఎవరైతే తన ప్రాణము కోసం తనమే పనులు చేస్తాడో, నేను ఇలా చేస్తే నేను బాగుపడతాను, నేను ఇలా ఉంటే బాగుపడతానని తన సొంత దారిలో ఎవరు వెళ్ళిపోయి తన జీవితముకు తానే ఉత్తరవాదం అనుకుని ఎవరు వెళ్తారో వాళ్ళు ఏమవుతారంటే ఇక్కడ పోగొట్టుకుంటారు. మరి యేసయ్య, ఇది స్వయంగా యేసయ్య మాట్లాడిందా? నేను అనేది స్వయంగా యేసయ్య మాట్లాడింది. ఇప్పుడు యేసయ్య ఏం చెప్తున్నాడు? ఎవరైతే నా నిమిత్తము, అంటే యేసయ్య నిమిత్తము, నా నిమిత్తము ప్రాణమును పోగొట్టుకుంటారో వాళ్ళు వాళ్ళ ప్రాణమును రక్షించుకున్నారు. అర్థమైంది కదా. చాలా తేలికైన విషయాలు. అర్థమైందా లేదా? ఓకే, ఇప్పుడు 9:25 చదువుకుందాం. చదవండి. ఇది యేసయ్య మాట్లాడిందే. చదవండి. ఒకడు లోకమంతయు సంపాదించి, బాగా వినండి, ఇది పెద్ద బాంబు అన్నమాట. మామూలు బాంబు కాదు, మిసైల్ లాంటిది.
చదవండి 25. ఒకడు ఒకడు లోకమంతయు సంపాదించి ఓ లోకమంతయు సంపాదించి తనను తాను పోగొట్టుకుని ఎడల తనను తాను పోగొట్టుకునే ఎడల లేక నష్టపరుచుకునే ఎడల నష్టపరుచుకునే ఎడల వానికేమి ప్రయోజనము? వానికి ఏమి ప్రయోజనము? ఆమేన్. ఓకే, ఇప్పుడు ఈ వచనం మీకు అర్థమైంది. ఒకడు లోకమంతా సంపాదించి అనుకుందాం, అన్ని సంపాదించిన భయంకర విజయవంతంగా ఉన్నాయి. మరి వాక్యం చెప్తుంది, రేయ్ ఈ రోజు నైట్ నీ ప్రాణం కావాలరా పరలోకం అంటుంది. ఏం చేస్తాడు? పోవాల్సిందేనా? ఓకే, ఇప్పుడు మనకు సరైన ఒక ఉదాహరణ చూద్దాం. ఏం ఉదాహరణ తెలుసా? యూదా ఇస్కరియోతు. ఎవరది? ప్రభు శిష్యుడు ముందు. తర్వాత ఏం చేశాడు? యేసుని పట్టించాడు కదా. ఓకే, పట్టించిన దానికి తనకు ఏమొచ్చింది? 30 వెండి నాణ్యాలు వచ్చింది. దాన్ని బట్టి ఏం చేశాడు? స్థలం కొన్నాడు కదా. ఓకే, ఈరోజు మన జీవితంలో మనం ఏం చేస్తున్నాం కదా. ఓకే, ఎవరన్నా ఒక్కరు బాగా ఆలోచన చేయండి. మనకి ఉద్యోగాలు ఇచ్చింది దేవుడే, ఉద్యోగాలకు వెళ్ళమనింది ఆయన్నే, వ్యాపారాలు ఇచ్చింది ఆయనే, వ్యాపారం చేయమనిది ఆయన్నే, డబ్బు సంపాదన కూడా ఆయనే ఇస్తున్నాడా లేదా? సరే, ఆ డబ్బులు బట్టి ఏం చేస్తున్నాం? ఎప్పుడన్నా ఒక్కసారి అడిగి ఉంటామా? 30 రోజుల తర్వాత జీతం వచ్చింది, లేదు వ్యాపారం నుంచి మంచి ప్రాఫిట్ వచ్చింది, ఎప్పుడన్నా ఒక్కసారి మోకరించి యేసయ్యా నువ్వు చూపించిన దారి మేము వెళ్ళామో ఇలా మాకు వచ్చింది, ఏం చేయాలని ఒకసారి అడిగి ఉంటారా? ఎప్పుడన్నా అడిగి ఉంటామా? ఆలోచన చేయాలి. ఎప్పుడు అడగం. అప్పుడు మన చేతిలో ఉందని చెప్పేసి ఏం చేస్తాం? మన ఇష్టానికి ఇంకొంచెం అలా బోసేసి పెళ్లి చేసిన వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఏం చేస్తారు? పెళ్లి చేసేటప్పుడే అత్తమాయిని చంపి ఏం చేస్తారు? వాళ్ళని చంపి కట్నాలు తీసుకుని ఇంకా బాగు చేసి ఏం చేస్తారు? దేవుడి దగ్గర అడగరు. ఎందుకంటే అన్యాయంగా సంపాదించే సొత్తు కదా, ఇది సంపద కదా. అంటే మీరు అడగచ్చు, అంటే అత్త మామయ్య డబ్బులు తీసుకోవడం తప్ప? పెద్ద తప్పు, చిన్న తప్పు కాదు. ఎవరన్నా తీసుకుంటే మర్యాదగా మరి ఇచ్చేయండి. నేను ఓపెన్గా చెప్తున్నా. ఎవరన్నా ఇంకా పెళ్లి కాని వాళ్ళు తీయాలని అనుకుంటే మానేయండి. అర్థమైందా? అత్త మామయ్యల దగ్గర ఎందుకంటే వాళ్ళు మీకు మీ అమ్మ నాన్న ఎంత ఇంపార్టెంటో, మిమ్మల్ని ఎలా పోషించి అలా బాగా పెంచారో అలాగే మీకు వచ్చే భార్యగా వాళ్ళు. అంటే మీ అమ్మ నాన్న మీకు ఎంత ముఖ్యమో అంతే ముఖ్యం మీకు మీ మామయ్య అత్తగారు. చాలా చాలా ఇంపార్టెంట్. వాళ్ళని మీరు బాగా పెట్టుకోవాలి. అది మీ బాధ్యత, మొహోలైన మీ బాధ్యత ఎవరైనా కానీ. సో అందుకని మరోసారి చెప్తున్నా, ఇది మీరు ఎవరైనా తర్వాత యూట్యూబ్లో దాంట్లో దీన్ని విన్నా కానీ ఓపెన్గా చెప్తున్నా, యేసయ్య రాముందు దాన్ని సరి చేసుకోండి. అత్త మామయ్య దగ్గర ఏదైనా డబ్బులు తీసుకుని ఉంటే, ఏది నేను తర్వాత ఇస్తానని తీసుకున్నా కూడా అత్త మామయ్య కదా అని ఉన్నా కూడా ఆ డబ్బులు కూడా అన్ని వీలైతే మీ దగ్గర డబ్బులు ఎక్కువ ఉంటే వడ్డీ దోసగా ఇవ్వండి. ఏది ఎవరికి అర్థం కాదా? తీసుకోవచ్చు, తప్పు కాదు. మీరు చేతగాని వాళ్ళైతే, నేను చేతగాని వాడు, మా మామయ్య అత్త నాగే ఇంత డబ్బులు ఇచ్చారు అని నేను చేతగాని వాడు నుంచి మీకు ధైర్యం ఉంటే పెళ్లి రోజు అందరి ముందే నేను చేతగాని వాడిని అని చెప్పేసి ఆ తర్వాత తీసుకోండి. అర్థమైందా? నేను తీసుకోవద్దని చెప్పానా? ఇప్పుడు మీరు తీసుకుంటారా? అది అంటే అంశం అర్థమైతే చాలు. అందుకని పెద్దవాళ్ళు, తల్లిదండ్రులు అంటే మీ తల్లిదండ్రులు మాత్రం మీకు తల్లిదండ్రులు, వాళ్ళ తల్లిదండ్రులు మీకు తల్లిదండ్రులు కదా. తీసుకోవాలి, అలాగే తీసుకోవాలి. చాలా చాలా ముఖ్యం. సరే, సబ్జెక్ట్ మారి వెళ్ళిపోతున్నాం. దేని చీకలు ఎలాగొచ్చింది? యూదా ఇస్కరియోతు ఏం చేశాడు? డబ్బులు సంపాదించాడు. యేసయ్య శిష్యుడిగా ఉండి కూడా ఏం చేశాడు? డబ్బులు సంపాదించుకున్నాడు. ఉన్న డబ్బులు జీవితానికి పని చేసుకోవాలి. ఏం చేశాడు? స్థలం కొన్నాడు అనవసరంగా. ఆ స్థలం ఏమైంది తెలుసా? తర్వాత ఏమన్నా అవని ఆ స్థలంలోనే అలా పడి శరీరం చీలిపోయి రూపల నుంచి ఈ డైజెషన్ సిస్టమ్ ఉంది కదా, ఏమంటారు? పేగులు
అది బయటలో పడి చచ్చిపోయాడు. ఏం చేసుకున్నాడు చెప్పండి? సంపాదించిన డబ్బులు పెట్టి ఏం చేసుకున్నాడు? ఓకే, మీరు అడగొచ్చు, వాడు యేసయ్యని పట్టించాడు అందుకని అలా జరిగింది వాడికి అంటే, మరి మనం ఏం చేస్తున్నాం యేసయ్య బిడ్డలని చెప్పి? మనం ఏం చేస్తున్నాం? చిన్న చిన్న విషయాల్లో పెద్ద పెద్ద ఏ విషయాలైనా కానీ యేసయ్యని పట్టియాలా? యేసయ్య చెప్పింది వింటున్నావా? వినలేదంటే ఇప్పుడు దానికి అర్థం ఏంటి? ఇంకా అంతే. ఈ ఉపదేశం మొత్తానికి శిష్యులకే. ఎవరికి? యేసయ్య బిడ్డలకే. ఇది బయటి వాళ్ళకి కాదు, యేసయ్య బిడ్డలకే. అర్థమైందా మీకు? ఓకే. ఇప్పుడు ధనం సంపాదించాడు, ఆ ధనం పట్టుకుని ఏమైనా చేయగలిగాడు? ఏం చేయలేడు కదా. ఏమైంది? వాడి ప్రాణం పోయింది. అందుకని యేసయ్య ఏం చెప్తున్నాడంటే, ఇక్కడ యేసయ్య మాట్లాడింది ఏం చెప్తున్నాడు? నువ్వు సంపాదించవచ్చు, నువ్వు మొత్తం లోకాన్ని కూడా నీ గొడుగు కింద నువ్వు తీసుకురావచ్చు. మరి తీసుకొచ్చి ఆ రోజు పరలోకంకి నీ ప్రాణం అవసరం పడితే నువ్వేం చేస్తావు? నువ్వు సంపాదించని బట్టి ఏం చేస్తావు? అందుకని నీ జీవితం అది కాదు. అంటే నువ్వు లోకం వెంబడి ఏదైతే మీ లోకం, నా లోకం, మన లోకం, మాయలోకమో ఈ లోకంలో దూరిపోయి నువ్వు సంపాదించేది అన్ని కూడా ఎలాగుంది అంటే, నిన్ను నువ్వు నాశనం చేసుకుంటున్నావు. నిన్ను కాపాడని ఆ సంపద నీకెందుకు? ఇప్పుడు కరోనా వచ్చిన టైంలో ఎంతమంది మాట్లాడుకున్నారు తెలుసా? ఓకే, కరోనా వచ్చిన టైంలో ఎంతమంది రియలైజ్ అయ్యారు తన దగ్గర డబ్బు తనని కాపాడలేదు అని చెప్పి? తెలుసా మీకు? ఏం చేయలేకపోయింది ఆ డబ్బు ఏమి అంటే, ఆ డబ్బు బట్టి వాళ్ళు ఏదో కొంటే బాగుపడతారు అనుకుందాం. కొనడానికి ఏమి లేదే, కొనడానికి ఏమి దొరకట్లా. మరి వచ్చిన ఒక్క కరోనాకి నువ్వు అంత కష్టపడితే ఇంకా రాబోయే కరోనాలు చాలా ఉన్నాయి. మామూలు కరోనాలు కాదు, చాలా చాలా పెద్ద కరోనాలు. మరి అక్కడ దేవుడు కాపాడుతాడా? నీ దగ్గర ఉండే సంపద డబ్బు కాపాడుతుందా? ఆలోచన చేయాలి. అందుకని నువ్వు నీ ప్రాణాత్మలను కోల్పోవద్దు. ఈ లోకం ఉండే సంపద కోసం నువ్వు నాశనం చేసుకోవద్దు అని చెప్పేసి ఇంకొక వచనం చదువుతాం. నువ్వు అలా చేస్తే ఏమవుతుంది? నువ్వు అలా చేస్తుంటే ఏమవుతుంది అని యేసయ్య 26వ వచనంలో చెప్తున్నాడు. చదవండి. లూకా 9:26. నన్ను గూర్చియు నా మాటలను గూర్చియు సిగ్గుపడేవాడెవడో వాని గూర్చి మనిషి కుమారుడు తనకును తన తండ్రికిని పరిశుద్ధ దూతలకును కలిగి ఉన్న మహిమతో వచ్చినప్పుడు సిగ్గుపడును అంటే మనిషి కుమారుడు సిగ్గుపడును అని ఉంది. అంటే ఏం తెలుసా? నా బిడ్డలను చెప్పుకుని నా గురించి మాట్లాడడానికి, నా మాటల గురించి మాట్లాడడానికి ఎవరన్నా ఇప్పుడు ఈ లోక జీవితం ఉండే వాళ్ళు సిగ్గుపడితే విశ్వాస బిడ్డలకే. ఎందుకంటే ఆయన మాట్లాడింది అపోస్తలకే, అంటే శిష్యులకే. సో మీరు ఎవరన్నా నా గురించి కానీ నా మాటల గురించి కానీ ఎవరెవరితో మాట్లాడడానికి మీరు సిగ్గుపడితే, ఒకరోజు మనిషి కుమారుడు సన్ ఆఫ్ మ్యాన్ వస్తాడు. ఎక్కడ? పరలోకం నుంచి మహిమలో వచ్చేటప్పుడు ఆయన మహిమ, తండ్రి మహిమ, దేవదూతల మహిమ, అన్ని మహిమ కలిపి ఆయన వచ్చేటప్పుడు మిమ్మల్ని చూసి సిగ్గుపడతాడంటే తీసుకెళ్ళాడు అని. అంతే కదా, ఆయనతో వెళ్ళాలి కదా మనందరూ. సో ఆయన తీసుకెళ్ళాడు అనేది ఇక్కడ మాట. అంటే ఇది చూసారా మీరు? కొంత కొంతగా మనం మార్చి వస్తూనే ఉన్నాం. అంటే ఓ మెట్టు ఇంకో మెట్టుగా మొత్తానికి ఏమవ్వాలంటే మీ లోకం, నా లోకం, మన లోకం, మాయలోకం నుంచి ఏమవ్వాలి? అలాగ మెట్టుగా మారి యేసయ్య ఏదైతే అంటే ఏం చదువుకున్నాం? గలతీయులకు 5:24-25లో చదువుకున్నాం. ఏమని? మనము ఆత్మను అనుసరించి బతికిన ఎడల, అలా చెప్పేస్తున్నా, ఆత్మ మనని అనుసరించి మన రూపంలో ఉండిన ఎడల మనకి ఆత్మ నడిపింపు మనకుంటుంది. అంటే పరిశుద్ధాత్మ దేవుడు నడిపించే ఆ ఒక్క జీవితమే మనకి శాశ్వతం అని అక్కడ మనం చదువుకున్నాం. మరి 24లో ఏం చెప్పబడింది? ఎవరైతే ఈ లోకంలో జీవిస్తారో వాళ్ళు ఏం చేయాలి? ఈ లోక ఆశలను ఏం చదివాం అక్కడ? ఈ లోక ఆశలను ఇంకా శరీరం మన శరీరంలో ఏం చేయాలి? లోకాశలకే మరణం చేపించాలి. అంటే శరీరాశలను మన అన్ని కూడా తప్పించుకుని మనం మంచిగా బతకాలి. అప్పుడు
ఆత్మ రూపంలో ఉంటాడు. అంటే ఒక మనిషి ఒకే సమయంలో డబ్బును దేవునికిని ఒకే సమయంలో దాసులు అవ్వలేరు. ఒకటి డబ్బు వెనకాల వెళ్ళిపో, ఏసై ఏం ఫోర్స్ చేయలే నువ్వు రావాలి అని చెప్పేసి వెళ్ళిపో. ఈ లోకం వైపు వెళ్ళిపో. మరి నా వైపు తిరిగితే నేనేం చేస్తా, ఈ లోకంలోనే మీకు పరలోక జీవితమును చూపిస్తా అంటున్నాడు. అర్థమైందా? సరే, ఇప్పుడు మన పాయింట్ వద్దాం. ఏది? సిలువ వేయబడి తిని ఈ లోకానికి మనం చూసుకున్నాం కదా. ఓకే, ఇప్పుడు ఆ సిలువ సంగతి ఏంటి అని చూస్తే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఎందుకంటే చాలా మంది దేవుని బిడ్డలు సిలువలో ఏం జరిగింది, సిలువ నేను ఎందుకు మొయ్యాలి, సిలువలో ఏమి జరిగింది, సిలువ నేను ఎందుకు మొయ్యాలి. మరి యేసయ్య సిలువ మోసారు అనగానే మనకు ఏం గుర్తొస్తాయి తెలుసా? ఇదే చాలా సిగ్గుపడాల్సిన విషయం. దేవుని బిడ్డలుగా ఉండి కూడా యేసయ్య సిలువ మోసాడు అనగానే, నా కోసం సిలువ మోసాడు అనగానే మనం ఏమనుకుంటాం చెప్పండి? అందరు ఏమనుకుంటామంటే ఆ చెక్క అంటారా, చెక్కలో చేసిన సిలువ ఉంది కదా, అది దాన్ని ఎత్తుకుని ఆయన గొల్గొతా అనే కొండపైన ఆయన మోసుకుని వెళ్ళారు అనేది మనకు గుర్తొస్తుంది. ఆయన కాడి మోయడం అనేదో లేదు ఆయన సిలువ మోయడం అనేదో అది కాదు. ఆ సిలువ ఆయన మోసారు, అది కాదని చెప్పలా. మరి ఆయన మోసిన నిజమైన సిలువ ఏంటి? నిజమైన సిలువ ఏంటంటే ఆలోచన చేయండి. అది ఎక్కడ మొదలైందంటే పరలోకంలో. ఆయన మోసిన సిలువ ఎక్కడ మొదలైంది? ఆయనకి పరలోకంలో నిర్ణయం అవుతుంది. ఏమని? సృష్టిని కాపాడాలి. ఎందుకు? సృష్టి మొత్తానికి సాతాను బానిసలైపోయారు ఆదామవ్వ పాపం చేసిన తర్వాత. ఎందుకంటే ఆదాము ఒక బీజం, దాని తర్వాత వచ్చిన ఆయన సంతతికి, దాని తర్వాత సంతతి అలాగ వచ్చి మొత్తానికి ఏమైపోయారు? అందరూ పాపులైపోయారు కదా. మొత్తానికి పాపులైపోయారు అనేటప్పుడు సృష్టి మొత్తం పాడైపోయింది. అంటే మనుషులు మాత్రం కాదు, భూమి కూడా శపించబడింది. మొత్తం సృష్టి అలా పాడైపోతే ఇప్పుడు ఆ సృష్టి ఏమవ్వాలి? పునరుద్ధరించబడాలి. సృష్టికి రక్షణ కావాలి అని చెప్పేసి ఇప్పుడు ఏం చేశారు? పరలోకంలో నిర్ణయం అవుతుంది. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతుంటే అప్పుడు యేసయ్య అక్కడ సిలువ మోయడానికి సిద్ధమయ్యాడు. ఎక్కడ? పరలోకంలో ఆ నిర్ణయం జరుగుతున్నప్పుడే యేసయ్య సిద్ధమయ్యాడు, నేను వెళ్తా అని చెప్పేసి. అక్కడి నుంచి మొదలైతే మరి కన్నికైన మరియ కడుపులో పుట్టి బయటికి వచ్చి ఆయన జీవితం బయటికి వచ్చింది 30 సంవత్సరంలో. మరి మధ్యలో పండవ ఏట మందిరంలో జ్ఞానవంతులతో ఈయన మాట్లాడేది మనకు కనిపిస్తుంది కదా. పూర్తిగా తండ్రి సిద్ధమును నెరవేర్చడానికే ఆయన వచ్చాడని ఆయనకి తెలిసే శరీరధారిగా ఆయన వచ్చాడు యేసయ్య కదా. ఓకే, ఇప్పుడు చూడండి, వచ్చి పరలోకంలో నిర్ణయం చేసుకునేటప్పుడే సిలువ మోయేందుకు మొదలైన సిద్ధమైన యేసయ్య ఈ లోకంకి వచ్చేటప్పుడు శరీరధారిగా వచ్చాడు. శరీరధారిగా వచ్చినా గాని ఆ సిలువ మోయడానికి ఆయన 30 సంవత్సరములు సిద్ధపడుతూనే ఉన్నారు. ఎందుకంటే సిలువ మోయుట అనేది అంత ఈజీ కాదు. ఓకే, శరీరధారిగా రావాలి అనే నిర్ణయం తీసుకునేటప్పుడే కాడిని ఎత్తుకున్నాడు, సిలువను తీసుకున్నాడు, అక్కడి నుంచి మోస్తున్నాడు. ఆలోచన చేయండి. ఈరోజు ఓ చిన్న ఉదాహరణ చెప్తున్నాను. ఈరోజు మనం ఏదో జీతాని కోసం పనిచేస్తున్నాము, లేకపోతే జీతాని కోసం వ్యాపారంలో ఏదో చేసుకుంటున్నాం, మనం బతకడానికి చేసుకుంటున్నాం. ఓకే, ఈ రోజు అబ్రప్ట్ గా మీ కంపెనీ నుంచి ఒక లెటర్ వచ్చింది. ఏమని? మీ జాబ్ తీసేసాం, మీకు సెటిల్మెంట్ కూడా ఇవ్వం, ఈ రోజు నైటే మీరు ఎగ్జిట్. మీరు ఎలా ఉంటుంది? ఆలోచన చేయండి. కళ్ళు ఏమైనా కనిపిస్తాయా? అన్నీ చీకటి అయిపోతుంది. అంటే నేను చెప్పేది జీవితం చీకటి అయిపోతుంది. అంటే అది మనకు ముగింపు కాదు, చచ్చిపోము, ఇంకోటి ఏదో చేసుకోవచ్చు. మరి దీన్ని ఎదురు చూస్తామో మనం? చూడలేము. మరి మీలో ఎవరన్నా మీరే మీ ఆఫీస్కి వెళ్ళి మీ పై వాళ్ళు ఎవరున్నారో ఈరోజు నేను ఎగ్జిట్లో వెళ్ళాలి, అన్ని రెడీ చేసి పంపించే అంటారా? అనరు కదా. యేసయ్య అన్నాడు తండ్రితో, నేను వెళ్తా. సృష్టి మనది, తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు, సృష్టి మనది, నేను వెళ్తా అన్నాడు.
ఆ సృష్టి కాపాడుకోవడం కోసం నేను వెళ్తా. అక్కడ మొదలైంది ఆ సిలువ. సిలువ ఎక్కడ మొదలైంది? అక్కడ పరలోకం మొదలైతే వచ్చాడు. మరియమ్మ కడుపులో వచ్చి శిశువుగా పడి 30 సంవత్సరములు సిద్ధపడుతూనే ఉన్నాడు. 30 సంవత్సరములు సిద్ధపడి 30 సంవత్సరం అయిపోయింది. పరిచర్యకు బయలుదేరుతున్నాడు. పరిచర్య బయలుదేరేటప్పుడు ఒకటా రెండా, పరిచర్య బయలుదేరిన రోజు నుంచి మరణం వెంటాడుతుంది. ఎవరిని? యేసయ్యనే చంపేయాలని తిరుగుతున్నారు. ఎవరు? ఫరిసేయులు, సదుకేయులు చంపేయాలి ఎలాగన్నా అని చెప్పేసి తిరుగుతున్నారు. మరి ఆయనకు మొదలవ్వలేదు, అక్కడ శ్రమలు మొదలైంది. అది ఆయన సిలువ. మీకు అర్థమైందా? శ్రమలకుండా ఆయన జీవితం శరీరధారిగా వచ్చిందట. ఆ నిర్ణయం నుంచే సిలువ ఆయన కాడ ఆయన ఎత్తుకున్నాడు. సో అక్కడి నుంచి వస్తూనే ఉన్నాడు. మరి 30 సంవత్సరాలు పూర్తి అయిన తర్వాత పరిచర్య వస్తున్నాడు. పరిచర్య మొదలుపెట్టిన రోజు నుంచి ఏమవుతుంది? మరణం వెంటాడుతుంది. చంపేలి 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 అని చెప్పేసి ప్రతి అవకాశం చూస్తూనే ఉన్నారు. మరి యేసయ్య చెప్పే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఏమని? ఇది నా సమయం కాదు. ఏమంటాడు? ఇది నాకు సమయం కాదు, ఇది తగిన సమయం కాదు అని చెప్పేసి ఆయన వెళ్తూనే ఉంటాడు. ఇప్పుడు ఆటోమేటిక్ ఏమైంది? 3.5 సంవత్సరములు. మొత్తానికి 33.5 సంవత్సరములకు ముందే ఆయన సిలువను ఆయన పరలోకంలో మోయాలని చెప్పేసి ఆయన సిద్ధపడి ఈ లోకంలో 33.5 సంవత్సరములు కూడా శ్రమలకుండానే. అంటే మీరు ఆలోచన చేయొచ్చు, 30 సంవత్సరములు ఏ శ్రమలకుండా వెళ్ళాడు అనేటప్పుడు ఒక్క విషయం మీరు ఆలోచన చేయండి. ఓ కంపెనీకి మీరు జనరల్ మేనేజర్గా ఉన్నారు. మిమ్మల్ని తీసుకెళ్ళి నెక్స్ట్ డే నువ్వు ఈ వాష్రూమ్ను కడుగంటే ఎలా ఉంటుంది? పొజిషన్ తక్కువైపోయింది. ఏం చేస్తారు మీరు? పోరా నువ్వు నీ పని రిజైన్ చేసినారు. మరి యేసు ఏం చేశాడు చూసారా? ఆయన్నే ఒప్పుకుని వచ్చాడు. ఏం చేశాడు? దైవాంశమును వదిలిపెట్టుకుని నరరూపిగా వచ్చి మనతో ఉండి ఏం చేశాడు? సిద్ధపడుతున్నాడు. ఈ నరరూపిగా ఆయన మరియమ్మ కడుపులో పుట్టిన దాని నుంచి 33.5 సంవత్సరములు అయ్యి సిలువల వేలాడే వరకు నరుడుగా బతికాడు. ఓ దేవుడు నరుడుగా బతకాలంటే అంత ఈజీయా? కాదు కదా. మరి ఆయన ఎంచుకున్నాడు, అలాగే ఉండాలని ఎంచుకుని ఆ శ్రమలు మొత్తానికి శ్రమలకుండా వెళ్ళాడు. అర్థమైందా? అది ఆయన మోసిన సిలువ. మరి ఇక్కడ మెయిన్ అయిన పాయింట్ ఏంటంటే, మీరు మీ సిలువను ఎత్తుకుని అంటున్నాడు. యేసయ్య ఏం చెప్తున్నాడు? నా సిలువను ఎత్తుకుంటే చెప్పలా? చెప్పాడా? లేదు. ఆయన ఏం చెప్తున్నాడు? మీ సిలువ అనేది. సరే, ఇక్కడ దీనికన్నా ముందు మన సిలువ ఎత్తుకోబోయే ముందు సిలువ అంటే ఏంటి? సిలువలో జరిగింది మనకు తెలుసు. సిలువలో జరిగింది ఏంటి? యేసయ్య చెక్కను తీసుకెళ్ళాడు, మోసాడు. అలా తీసుకెళ్తే ఆ చెక్కల్ని పెట్టి ఆయన ఏం చేశారు? మేకలు కొట్టి పెట్టారు. అలా ఆయన ప్రాణం పోదు. ఇది మనకు తెలుసు కదా. మరి ఆయన మోసిన కాడి మనకు తెలుసు. ఏం చేశాడు ఆయన? మన పాపములు మోసాడు. సిలువలో మన పాపములు మోసాడు. మన పాపములు మోసేటప్పుడు ఆయన సిలువలో మన కోసం చేసిన పని. పాపములు మోసాడు అన్నాం కదా. ఎలా మోసాడు? ఏం చేశాడు అనేటప్పుడు దీని ముందు కూడా నేను ఒకసారి చెప్పినాను, ఇంకోసారి గుర్తు చేసి మరి వెళ్దాం. అక్కడ ఆయన చేసిన పని ఏంటంటే, ముందుగా నేను కొన్ని దైవిక మార్పిడిలు చెప్తున్నా. దేవుడు తన దగ్గర ఉన్న కొన్ని విషయములను మనకిచ్చేసి మన దగ్గర ఉన్న అదే విషయంలో ఆయన తీసుకున్నాడు. అది సిలువలో జరిగింది. అర్థమైందా? ఒకటి తర్వాత ఒకటి చెప్తాను, వినండి. నన్ను చూడండి, మీరు ఎక్కడ దొరకదు ఇది. వినండి, ఎందుకంటే ఇది చాలా చోట్ల ఉండి దీన్ని మనం ఒక చోటుకి తీసుకొచ్చాం. ముందుగా ఆయన చేసిన పని, మనకు రావాల్సిన శిక్షను ఆయన పైన వేసుకుని ఆయన దగ్గర ఉన్న క్షమాపణను మనకిచ్చి మనల్ని క్షమించాడు. చేశాడా లేదా? ఓకే, మొదటి పని. రెండవది పని, మనకి రావాల్సిన శిక్ష ద్వారా రావాల్సిన గాయములు మన పొందాలి. మన గాయముల బదులు ఆయన గాయములు పొంది ఆయన దెబ్బల ద్వారా మనకి స్వస్థత కల్పించాడు. వచ్చిందా లేదా? మూడవది ఏం చేశాడు ఆయన? ఇప్పుడు నేను పుట్టేటప్పుడే పాపపు ఆలోచనలతో పుట్టితే దీని ఆయన పైన వేసుకుని ఆయన ఏం చేశాడు? ఆయన నీతిని నాకు ఇచ్చాడు, మీకు ఇచ్చాడు. 3 జరిగిందా? 4వది ఏం జరిగిందంటే, పాపం చేసి నాకు మరణం రావాలి, నా మరణమును ఆయన పైన వేసుకుని తన జీవమును ఆలోచన చేయాలి. తన జీవితమును ఆయన మనకిచ్చాడు. అలాంటి జీవితంలో ఈరోజు మనం ఉన్నాం. తర్వాత నేను తండ్రి వద్ద నుంచి పాపం చేసి తండ్రి వద్ద నుంచి దూరం అయితే
ఆ తిరస్కరణను, నాకు రావాల్సిన తిరస్కరణను ఆయన ఏం చేశాడు? యేసయ్య పైన వేసుకుని నన్ను తండ్రి వద్దకు చేశాడు. అక్సెప్ట్ చేసేట్టు చేశాడు. చేశాడా లేదా? అది. దాని తర్వాత నేను పేదరికంలో ఉండాలి, నేను పూర్గా ఉండాలి, నా దగ్గర ఏముండకూడదు. అలాంటి పేదరికంలో నాగితే నా దగ్గర నుంచి ఆయన తీసుకుని, ఆయన ధనవంతుడు కదా, ఐశ్వర్యవంతుడు. ఆయన ఏం చేశాడు? ఆయన అధిగమించిన ఆయన ఐశ్వర్యమును నాకు ఇచ్చాడు. ఏంటి? నిత్య జీవం. నేను అర్హుడా? కాదు. అది. ఇంకేం చేశాడు? నేను చేసిన తప్పులకు, అతిక్రమములకు నాకు రావాల్సిన శాపమైన ఆ జీవితమును ఆయన పైన వేసుకుని, నాకు శాపముగా ఆయన తయారయ్యి ఆయన ఒక ఆశీర్వాదమును నాకు ఇచ్చాడు. అయిందా మీకు? దాని తర్వాత ఇప్పుడు నేను చేసిన తప్పుడు జీవితముకు, తప్పులకు నేను అసింగపడాలి కదా, నేను సిగ్గుపడాలి. మరి నా సిగ్గును ఆయన పైన వేసుకుని అక్కడ సిలువల బట్టలు లేకుండా వేలాడు. అది ఎవరిది అనుకున్నారు? నాకు రావాల్సిన ఆ సిగ్గు, నేను పడాల్సిన సిగ్గు ఆయన పడ్డాడు. ఆయన దాని బదులు నాకేం ఇచ్చాడు? మహిమనిచ్చాడు. ఆయన దగ్గర ఉన్న మహిమను నాకు ఇచ్చాడు. తర్వాత మీకు ఇచ్చాడు. దాని తర్వాత నేను నా పాత జీవితంలో అలా పాపపు ఊపిలో పడిపోయి జీవిస్తుంటే నాకేం చేశాడు? ఆయన కొత్త జన్మమును, ఆయన జీవమును నా దగ్గర వచ్చి నన్ను కొత్త జన్మం చేశాడు. పునరుద్ధరించబడిన ఒక జీవితమును నాకు, అంటే పాపపు మనిషి, నా రూపంలో ఉండే పాపం చేసే మనిషి బయటికి తీసేసి ఆయనలో ఉండే జీవమును ఆయన ఏం చేశాడు? నాకు ఇచ్చాడు. ఇలాంటి మార్పులు సిలువలో ఆయన చేశాడు. మామూలు కార్యాలు కాదు ఇది. సరే, ఇది మాత్రం చేశాడా? కాదు. ఇంకో కొన్ని విషయం నుంచి మనను విమోచించాడు. దేనించి విమోచించాడు? ముందుగా ఇప్పుడు వర్తమాన ఈ యుగం ఉంది కదా, ఇది చెడ్డ యుగం. ఈ యుగం నుంచి నాకు విమోచనం కల్పించాడు. అర్థమైందా? దాని తర్వాత ఏం చేశాడు? దాని తర్వాత రెండవదిగా ఈ లోకంలో ఉండే చట్టం ఉంది కదా, ధర్మశాస్త్రం ఉంటుంది, చట్టం, దానికి నాకు సంబంధమే లేదు. దానికి నాకు సంబంధం లేదు. నన్ను తప్పించాడు ఆయన. ఎందుకంటే ధర్మశాస్త్రంలో ఏదైతే బలి అర్పణలు, నాకు రావాల్సిన శిక్షలు అన్ని కూడా ఆయన పైన వేసుకుని నన్ను దాని నుంచి తప్పించాడు. మూడవది, నాకే నేను బానిసడై ఉన్నా, నాకు వచ్చేసి బానిసడిగా ఉన్నా, నన్ను నుంచి నాకు విడుదల కల్పించాడు, విమోచనం కల్పించాడు. దాని తర్వాత నాకు పెద్ద శత్రువు నా శరీరం నుంచి నాకు విడుదల కల్పించాడు. ఆ తర్వాత ఈ లోకం నుంచి నన్ను బయటలో వేశాడు. నాకు సిలువ వేసి, ఈ లోకానికి నాకు సిలువ వేసి నన్ను తప్పించాడు. ఇవన్నీ సిలువలో జరిగింది. సిలువలో యేసయ్య పెట్టింది ఎవరికి? నీకు, నాకు. అందుకని ఎవరైతే ఈరోజు నీ లోకం, నా లోకం, మన లోకం, మాయలోకం అంటున్నామో, ఆయన ఏం చేశాడు? సిలువ యాగంలో మీ లోకం, నా లోకం, మాయలోకం నుంచి మనల్ని తీసి ఆయన లోకంలో ఏమేమి ఉందో, ఆయన దగ్గర ఏమేమి ఉందో అన్నిటినీ మనకిచ్చాడు. ఆయన ఇచ్చేసాడు. పోనీ ఇక్కడ తీసుకున్నామా కదా, ఆలోచన చేయాలి. మనం తీసుకున్నామా అనేటప్పుడు ఇక్కడ ప్రాబ్లం వస్తుంది. ఏ ప్రాబ్లం వస్తుందంటే, తీసుకున్నామా లేదా అనేటప్పుడు ఇప్పుడు నేను చెప్తా. మనం ఎలా తీసుకున్నాము, ఈ సిలువను మనం ఎలా తీసుకున్నాము, ఇప్పుడు ఆయన ఎలాగిచ్చాడో అలాగే తీసుకునుంటే ఏమవుతాం? ఆత్మను లోపల, ఇప్పుడు గలతీయులు 5:24-25 చదువుకున్నాం కదా, లోకానికి సిలువ వేస్తాము, అలాగే మనం ఏం చేస్తాం? ఆత్మను లోపల పెట్టుకుని ఆత్మ ఏం చెప్తుందో ఆత్మ చెప్పేదాని ప్రకారం నడుచుకుంటాం. మరి మనం నడుచుకోలేదు అనేటప్పుడు మనం ఏం చేస్తున్నామంటే, సిలువను మొయ్యాలని అనుకునేటప్పుడు ఎలాంటి సిలువను మనం తీసుకున్నాం తెలుసా? యేసయ్య ఏదైతే అక్కడ సిలువ యాగం చేసి ఆ సిలువను మనం తీసుకోవట్లా. ఆ సిలువ అంటే ఆయన సిలువలో పెట్టిన దాన్ని మనం తీసుకోవట్లా. మన సొంతాన్ని ఏం చేస్తున్నాం? ఒక సిలువను తయారు చేసుకుంటున్నాం. ఏం చేస్తున్నాం? మనం సొంతంగా ఒక సిలువను తయారు చేసుకుని మన దాంట్లో చేస్తున్నాం. మన సిలువను మనం తయారు చేసేటప్పుడు మనం ఏం పని చేస్తున్నాం తెలుసా? మన సిలువను మనం తయారు చేసేటప్పుడు మన కాడి మనం మొయ్యాలని అనుకుని ఆ కాడిని మనమే తయారు చేసుకున్నాం. ఆ సిలువలో మనం ఏం చేస్తున్నాం తెలుసా? అపనమ్మకం అనే దీన్ని ముందు పెట్టి ఆ సిలువను చేస్తున్నాం. ఏం చేస్తున్నాం? అపనమ్మకం అనే, అన్బిలీఫ్ అనే అపనమ్మకాన్ని ముందు పెట్టి ఆ సిలువను మనం చేస్తున్నాం. అంటే దాని అర్థం ఏంటంటే, మన సిలువ వేరు, యేసయ్య మన కోసం అక్కడ పెట్టిన సిలువ వేరు. యేసయ్య ఏదైతే సిలువలు పెట్టారో దాన్ని మనం తీసుకోవాలి, ఆ కాడిని మొయ్యాలి.
దాన్ని మనం అలా తీసుకుంటే యేసయ్య సిలువలో పెట్టిన ఆ జీవితం మనది, ఆ విమోక్షణ మనది. మరి ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? మన సొంతంగా ఒక సిలువను చేసుకుని, సిలువ చేసేటప్పుడు ఏం చేస్తున్నాం? దాంట్లో అపనమ్మకం పెట్టి మన ఓన్గా మనం తయారు చేసుకున్నాం. తర్వాత మనం ఏం చేస్తున్నాం అంటే మన సొంత సిలువను మనం ఏం చేస్తున్నాం? సెలెక్ట్ చేస్తున్నాం. అలా సెలెక్ట్ చేసేటప్పుడు దానికి దేవుడు ఎవరు తెలుసా? యేసయ్య కాదు, మీరు నేనే. మన సొంతంగా సిలువ తయారు చేస్తే అది ఎవరి సిలువ? మన సిలువ. అప్పుడు దానికి దేవుడు ఎవరు? మనమే కదా. ఇక్కడ వచ్చింది ఏంటంటే మన సొంత సిలువ కాదు, మనం చేసుకునే సిలువ కాదు, లేదు మనం చూస్ చేసుకునే సిలువ కాదు. ఏ సిలువను మోయమని చెప్తున్నాడు? యేసయ్య ఏ సిలువలో యేసయ్య మోసిన ఆ కాడి. యేసయ్య ఏ కాడి మోసాడు? మీ నా పాప జీవితం, అతిక్రమములు అక్రమములు అన్నిటిని అక్కడ పెట్టి ఆయన జీవితంలో ఉన్న అన్ని విషయములు మనగిచ్చిన ఆ సిలువ యేసయ్య సిలువ మాట్లాడేది. ఆ సిలువను మనం మొయ్యాలి. ఆ సిలువను మనం మోస్తే ఆటోమేటిక్ ఏమవుతుంది? ఆయన ఏమనుకుని ఇక్కడ పెట్టాడో అది మన జీవితంలో లభిస్తుంది. ఇప్పుడు మన సొంతానికి 2-3 సిలువలు చేసుకుంటే ఏమవుతుంది? ఇప్పుడు యేసయ్య పిలిచి మనకి ఇవ్వాల్సిన కాడి, మనకి ఇవ్వాల్సిన మన కాడి అదే మనం ఎక్కడ చదివాము? లూకా 9:23 చదవండి ఒకసారి. లూకా 9:23. మరియు ఆయన అందరితో ఎవరితో? మనెవరు? మనతో. ఆయన అందరితో అంటే మనతో. ఇట్లా నేను ఎవడైనాను నన్ను వెంబడింపగోరిన యెడల చదవండి. తన్ను తాను ఉపేక్షించుకుని. అర్థమైందా మీకు ఇప్పుడు? తనను తాను ఉపేక్షించుకుని అంటే మీ ఇష్టాన్ని మీ సొంతంగా ఒక సిలువ చేసుకోకూడదు, దాంట్లో అపనమ్మకం ఉంటుంది. తర్వాత ఏదో సిలువను మీరు చూస్ చేసుకోకూడదు, దానికి మీరే దేవుడు అవుతారు. అందుకని మీరు ఏం చేయాలి? తనను తాను ఉపేక్షించుకోండి. మీ సొంత దారిలో ఎవ్వరు వెళ్ళకూడదు. ఉపేక్షించుకుని ఏం చేయాలంట? ప్రతి దినము. అంటే మత్తయి గాని మార్క్ గాని ఈ ప్రతిదినము రాయలేదు. ఇప్పుడు ఇలాంటి ఒక సిలువ ఏది ఇప్పుడు మనం మాట్లాడమే, ఈ సిలువ యేసయ్య చేసిన కార్యంలో, సిలువలో చేసిన కార్యం. అలాంటి సిలువను ప్రతి దినము ఎత్తుకొని నన్ను వెంబడింపవలను. అంటే యేసయ్య ఏ సిలువను కూర్చి మాట్లాడారో ఆ సిలువను ఎత్తుకుని అంటే ఏంటి అంటే యేసయ్య దేనికోసం సిలువలో ఆ 9 మార్పుడులు 5 విమోచనములు పెట్టారో ఆ కాడిని మొయ్యమంటున్నాడు ఆయన. ఆ కాడి అంటే ఏంటి? ఇంకో చోట చూడండి, నా సిలువ మీకు చాలా తేలిక అంటాడు, చాలా చులువు అంటాడు. ఎందుకు తెలుసా? ఎందుకంటే మీకు రావాల్సిన శిక్షను తీసి ఆయన మనకి క్షమాపణం ఇచ్చాడు. ఇది ఈజీయా కదా? ఆలోచన చేయండి. మన పేదరికమును ఆయన తీసేసి ఆయన అధిగమించిన సంపదను మనకు ఇచ్చాడు. ఇది కష్టమా? కాదు కదా. అందుకనే నా సిలువ, నా కాడి మీకు చాలా ఈజీ అన్నాడు ఆయన. మై యోక్ ఈస్ వెరీ ఈజీ ఫర్ యూ అన్నాడు. నా సిలువ మీకు చాలా సులువు అన్నాడు. మరి మనం ఏం చేస్తున్నాం? ఏదో అనుకుని దాన్ని దూరం చేసుకుని మన ఇష్టానికి కొన్ని విషయాలు మనం ఆలోచన చేసుకుని మన సొంత దారిలో వెళ్ళిపోతున్నాము. అది దేవునికి అది ఇష్టం కాదు. ఎందుకంటే దేవుడు యేసయ్య ఆ సిలువలో పెట్టిన 9 మార్పులు కానీ లేకపోతే 5 విమోచనములు కానీ దాన్ని మనం చిన్నప్పటిలాగా చూస్తే అలాగే కనిపిస్తాయి, తెలియకుండా చూస్తే అలాగే కనిపిస్తాయి. లేకపోతే ఈ రోజు నీకుంటే జీవితంలో నువ్వు బాగున్నావు అనేసి నువ్వు గర్వంగా దాన్ని చూస్తే ఆ సిలువ నీకు అర్థం కాదు. లేకపోతే అది దేవుడు కదా అని చాలా భయంగా చూసి అని నువ్వు చూసావనుకో దాని నుంచి నువ్వు దూరం అయిపోతావు. లేకపోతే ఇంకా దీనికి మనకేముంది, అది గొప్పవాళ్ళు యేసయ్య వాళ్ళు వీళ్ళు భక్తిమంతులు లేకపోతే పాస్టర్లు చేసే పని అని నువ్వు భయపడినా నువ్వు దగ్గరికి వెళ్ళవు. మరి యేసయ్య అంతమందికి యేసయ్యను ఒప్పుకున్న అంతమందికి చాలా సులభంగా దాన్ని చేసిచ్చాడు. ఎవరికి? ఆయనను వెంబడించాలి అని నిర్ణయం చేసుకున్న వాళ్ళు. పోనీ ఇప్పుడు ఇంతవరకు మాట్లాడినట్టుగా యేసయ్య సిలువను మోయలేదా? సిలువ మోయడానగానే ఆ చెక్క మీకు గుర్తు రాకూడదు. మన పాపములు, మన అతిక్రమములు, మనం చేసిన అన్ని తప్పుడు విధానమైన జీవితములు దాన్ని ఆయన మోసాడు. అది ఆయన మోసిన సిలువ. మరి మీకోసం ఆయన మోయలేదా? మోసాడు కదా. మరి ఈరోజు ఆయన మోసి అన్ని పనులు చేసిన తర్వాత సిలువలో విజయవంతంగా సాధించిన తర్వాత ఈరోజు
ఆ చిన్న చిన్న తప్పుల నుంచి బయటపడి జీవించే ఆ కాడి మీరు మోయలేరా? అంటే లోక జీవితంలో పూర్తిగా ఉన్నారు. యేసయ్య సిలువలో ఇన్ని కార్యములు చేశాడు. ఈ లోక జీవితంలో గుర్తుపట్టుకుని ఏమేమి చేశాడో అది నేను పొందాలి అని కొన్ని మార్పులు తెచ్చుకుని అది పొందడం అనేది అంత కష్టమా? యేసయ్య అంత పెద్ద సిలువను మన కోసం మోసేటప్పుడు ఈ చిన్న పనులు మనం చేయలేమా? అది ఇంకోటి, మీరు లోకం నుంచి తప్పించుకుని యేసయ్య వైపు సిలువ వైపు వచ్చి ఆయన ఇచ్చిందని తీసుకునే ఆ ప్రయాణంలో కొన్ని ఇబ్బందులు ఉంటది. మరి ఉండేటప్పుడు మీరు మొయ్యలేనంత ఇబ్బందులు దేవుడు ఇవ్వడు. మీరు ఎంత మొయ్యగలరో అంతే శ్రమలు ఆయన ఇస్తాడు. దానికన్నా ఎక్కువ ఆయన ఇయ్యడు. ఇప్పుడు మీరు వచనం తీయండి. 1 కొరింథీయులకు 10:13 తీయండి. 1 కొరింథీయులు 10:13 మీకు బాగా అర్థమవుతుంది. ఎందుకంటే సిలువ అనేది ఎలా ఉంటుందంటే అది ఏదో మంచి స్పాంజ్లా వెల్వెట్లా అలా అంటే సిలువ అనేది మనం శ్రమల కుండ మన దాటి వెళ్ళి ఆయన సిలువలో పెట్టిన ఆ మంచి విషయంలో అన్ని మన జీవితానికి మనం చేర్చుకునేది. అది సిలువ అనేది మీరు అనుకున్నట్టుగా రెడ్ కార్పెట్ పెట్టి మిమ్మల్ని పిలిచేది కాదు. మిమ్మల్ని రెడ్ కార్పెట్ పెట్టి పిలిచేది కాదు. ఆ సిలువ అనేది ఆ దారి కొంచెం అటు ఇటు ఉంటది. ఆ శ్రమలకుండానే వెళ్ళాలి. ఎందుకంటే యేసయ్య కూడా శరీరధారి వచ్చి శ్రమలకుండానే వెళ్ళాడు. చివరి 3.5 సంవత్సరాలు మీకు అందరికీ తెలుసు ఎంత శ్రమల కింద ఆయన వెళ్ళాడు అని చెప్పేసి. ఓవైపు పరిచర్య చేస్తాడు, ఇంకోవైపు ప్రార్థన చేసుకుంటాడు, ఇంకోవైపు శిష్యులకు వచ్చేసి బోధిస్తాడు, జనాలను బాగా చేస్తాడు. అన్ని చేసిన మరణం వెంటాడుతూనే ఉంటది. పరిచర్యలు సదుఖ్యాలు తరుముతూనే ఉంటారు. ఇవన్నీ కష్టపడి ఆయన ఏం చేశాడు? తండ్రి సిద్ధంను నెరవేర్చాడు. అట్టి రీతిలో మనం కూడా 1 కొరింథీయులు 10:13 తీయండి, చదవండి. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప సాధారణముగా మనుషులకు కలుగు శోధనలు తప్ప మరి ఏది మీకు సంభవింపదు. చాలు, అర్థమైందా మీకు? మీరు ఎంత తట్టుకుంటారో అంతే శ్రమలకుండా మిమ్మల్ని తీసుకెళ్లి యేసయ్య సరిచేస్తాడు. అందుకని ఈ కాడి మోయడం పెద్ద కష్టం అవుతుంది. లేకపోతే ఇంకోటి ఏంటి, నేను దీన్ని మొయ్యలేను అని అలాంటి కష్టపడాల్సిన అవసరం లేదు. ఎంత మొయ్యగలరో దానికి సంబంధించిన ఆ బాట, ఆ దారి ఆయన సిద్ధపరుస్తాడు. దాంట్లో మీకు ఎంత శ్రమలు పెట్టాలో అంతే శ్రమలు పెట్టి ఆయన సిలువ వైపు మిమ్మల్ని చేర్చుకుంటాడు. అందుకని ఈరోజు మనం చేయాల్సింది పరిశుద్ధాత్మ దేవుని లోపల తీసుకుని మన కాడి ఏదైతే ఉందో, అంటే దానికి అర్థం ఏంటి? యేసయ్య సిలువలో మన కోసం పెట్టిన 9 మార్పులు 5 విమోచనములు అది మనకి రావాలంటే దాన్ని తీసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. అది మన జీవితం కదా. ఆ ప్రయాణంలో మనం ఏం చేయాలి? పరిశుద్ధాత్మ దేవుని లోపల తీసుకుని ఇప్పుడు ఆలోచన చేయండి. మోసే కన్నా మన గొప్పవాళ్ళ? మోసేకు ఐగుప్తు సామ్రాజ్యం సిద్ధమైంది. ఆయన ఏలొచ్చు, ఆయన కొంచెం ప్రశాంతంగా ఉండింటే, సమాధానంగా ఉండింటే ఆయన ఏలొచ్చు. వదులుకున్నాడు కదా, తన జనాల కోసం వదులుకున్నాడు కదా. వదులుకుని ఎక్కడో ఇత్రో దగ్గర, అంటే తన మావయ్య ఇత్రో దగ్గర వెళ్ళి అక్కడ ఉండేటప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వదలడా? లేదే. వెంబడించి వెళ్ళి అక్కడి నుంచి మరి ఐగుప్తుకు పంపించి వాడుకున్నాడు. ఐగుప్తు వద్దు అని చెప్పేసి పారిపోయిన మోసేను పిలిచి మరి వాడుకోలేదా? అది అలాగే సులమోన్ గురించి మనకు తెలుసు. సులమోన్ తన జీవితంలో ఎంతో ఉన్నత స్థాయిని చూసినవాడు. మరి మధ్యలో దారి తప్పిపోయినా దేవుడు వదలలేదే. మరి తీసుకొచ్చి దారిలో పెట్టి ఏం చేశాడు? సామెతల పుస్తకం చాలా చక్కగా రాపిచ్చాడు. ఆలోచన చేయండి. అలాగే ఈరోజు మనం కూడా యేసయ్య మోసిన కాడి, ఆయన కాడి మోసాడు. ఈరోజు మనం కూడా ఏం చేస్తున్నాడు? మీరు ఆ కాడి మోయండి. యేసయ్య కాడి మోస్తే ఆయన కిరీటం వచ్చిందా లేదా? అంటే కాడి మోసేటప్పుడు శ్రమలు ఉండింది. మరి దాని తర్వాత తండ్రి కుడిపాసంలో కూర్చున్నాడు. రేపు రారాజుగా వచ్చేటప్పుడు ఆయనకుండే కిరీటం విజయవంతం, అంటే వీరుడుకు ఇవ్వాల్సిన, గెలిచిన వాళ్ళకి ఇవ్వాల్సిన కిరీటంతో ఆయన దిగి వస్తాడు. ఈరోజు ఏదైతే జీవితం ఉందో శ్రమలకుండా వెళ్తున్నామో యేసయ్యని చేరుకోవాలని మనకు కూడా ఈ రోజు ఉండే శ్రమలు రేపు మనకు రాబోయే కిరీటంలో పోస్తే ఆ కిరీటం ఆ వాల్యూ ఉంది కదా, అది చాలా గొప్పది. అందుకని ఒక పాట కూడా ఒక రచయిత రాసి ఉంటాడు. ఏమని? ఇవి ఎన్న తగినవి కావే
నీవిచ్చ మహిమ ఎదుట ఇవి ఎన్న తగినవి కావే. సుగుణాల సంబంధం పాట వస్తుంది కదా. ఏమనుకున్నారు? ఈ రోజు మీరు యేసయ్యను చేరుకోవడం, యేసయ్య జీవితం లాగా మీ జీవితం మార్చుకోవడం, మీరు శ్రమలకుండా వెళ్ళినా గానీ ఈ శ్రమలు అన్ని కూడా ఎన్న తగినవి కాదు. దేనికి? రేపు దేవుడు తన మనకిచ్చే మహిమ ఎదుట ఇది ఎన్న తగినవి కావు. అంటే ఈ రోజుండే శ్రమలు ఏమి కావు, రేపు మీకు అంత గొప్ప ఒక మహిమ కల ఒక జీవితం రాబోతుంది అని చెప్పేసి. అందుకని ఈరోజు నైట్ బాగా అర్థం చేసుకోండి. ఈ రోజు నైట్ మీరు నిద్రపోయేటప్పుడే ప్రార్థన గట్టిగా చేసుకుని నిద్రపోండి. ఎందుకంటే సిలువలో యేసయ్య చేసిన కార్యం, ఆయన కాడి 33.5 సంవత్సరములు మోసి మనల్ని ఏం చేశాడు? విమోచనం చేశాడు, మనకు మంచి జీవితాలు ఇచ్చాడు. ఈరోజు మనం పడుకోబోయే ముందు ప్రార్థన చేసి ఆ సిలువలో యేసయ్య పెట్టిన అన్ని విషయములు నాకు కావాలి. ఎందుకంటే ఆయన మన కోసమే విడివిడిగా మన కోసమే పెట్టాడు. ఆయన ఆ జీవితం నాకు కావాలి. అందుకని ఈ రోజు నా రూపలుండే ఆ పాత మనిషి, ఈరోజు ఆ రూపలుండే ఆ పాత మనిషి, పాపపు ఆలోచన కలిగిన మనిషి ఈరోజు నైట్తో సమాధి అయిందా? రేపు ఉదయం లేచేటప్పుడు నేను కొత్త జీవిగా, కొత్త జన్మముగా, పునరుద్ధరించబడిన ఒక వ్యక్తిగా, యేసయ్య బిడ్డగా నేను లేచేటప్పుడు రేపటి నుంచి ఈ లోకం నాకు వేరేలాగా కనిపిస్తుంది. ఈ లోకం నాకు దూరమైపోయి ఉండాలి. ఈ రోజు నైట్ నేను ప్రార్థన చేసి పడుకుంటే రేపు ఉదయం నేను లేచేటప్పుడు ఈ లోకం నాకు దూరం అవ్వాలి. అంటే ఈ లోక ఆకర్షణలు కానీ, ఈ లోక ఆశలు కానీ నాకు రాకూడదు. నా గురి ఏంటి? ఈ జీవితంలో దేవుడు నాకు ఇచ్చిన గురి ఏంటి? ఒకటి ఏంటి? యేసయ్య నా కోసం 9 మార్పిడులు, ఆయన దగ్గర ఉండేది అన్ని నాకు ఇచ్చాడు, నా దగ్గర ఉండేది ఆయన తీసుకున్నాడు. నాకు 5 విమోచనం చేశాడు. ఈ లోకం నుంచి, ఈ యుగం నుంచి, ఈ లోకం నుంచి, నా శరీరం నుంచి, ధర్మశాస్త్రం నుంచి నన్ను విడిపించాడు, విమోచనం చేశాడు. ఇవన్నిటికీ ఇది నా గురి. ఈ జీవితం, ఈ కాడి నేను మోయడానికి, అది నేను తీసుకోవడానికి, నేను మధ్యలో వెళ్ళే ఈ ప్రయాణం ఏదన్నా అయి ఉండొచ్చు. అందుకని నేను ఏం చేస్తాను? పరిశుద్ధాత్మ దేవుని సహాయం, అదే గలతీయులు 5:20 అదే చూసుకున్నాం. ఆత్మను అనుసరించిన జీవితం జీవించిన ఎడల ఆత్మ మనను ఏం చేస్తుంది? అనుసరించి ఆయన రూపల నుంచి మనను నడుపుతాడు. అర్థమైందా? అందుకే యేసయ్య చివరిలో మాట చెప్పాడు. ఏమని? లూకా 9:27 ఈ రోజు కూర్చుండే, బాగా అర్థం చేసుకోండి, వినండి, ఇక్కడ నన్ను చూడండి. ఈ రోజు కూర్చునే ఇక్కడ చాలా మంది యేసయ్య ఆ రోజు వాళ్ళ శిష్యులకు చెప్పాడు. ఆ మాట ఈ రోజు మన ముందుకు వస్తుంటది మనకి. సో ఈ రోజు కూర్చున్న ఎంతో మంది ఇక్కడ కూర్చున్న వాళ్ళు మరణమును చూడముందుగే యేసయ్య రాజ్యమును చూస్తారు అనే వాగ్దానం ఈ రోజు మనకు బయలువెళ్ళి వచ్చిందంటే జీవితాలు మార్చుకోవాల్సిన బాధ్యత ఎవరిది? ఈ రోజు మనం చేసే ప్రయాణంలో సిలువ యొద్దకు మనని లాగి మనకు వెళ్ళాలి. యేసయ్య సిలువలో పెట్టిన ఆ విషయంలన్నీ, ఆ జీవితం మనకు రావాలి అంటే ఈ కాడి మన సిలువను ప్రతిదినము ఏం చేయాలి? ప్రతిదినము మన సిలువను మన ఎత్తుకుని ఆ శ్రమలకుండా ఒకటి తర్వాత వెళ్ళేటప్పుడు మనం ఒకరోజు సిలువకు చేరుతాం. సిలువకు చేరేటప్పుడు యేసయ్య పెట్టిన 9 మార్పిడులు, ఆయన దగ్గర ఉండే 9 మార్పిడులు మనకు వస్తాయి, మనం తీసుకోవచ్చు. ఒక 5 విమోచనములు పూర్తిగా మనకు వచ్చేటప్పుడు అప్పుడు మీరు యేసయ్య పోలిన జీవితం జీవించిన వారు అవుతారు. అప్పుడు మీరు సిద్ధమయ్యారు. ఆ తర్వాత యేసయ్య ఎప్పుడు వచ్చినా మీరు వెళ్ళిపోతారు. దాంట్లో యేసయ్య ఇంకొంచెం ముందు వస్తే మీరు మరణమే చూడకుండా కూడా అలా డైరెక్ట్ గా మట్టి శరీరం నుంచి మహిమ శరీరంగా డైరెక్ట్ గా వెళ్ళిపోవచ్చు. దేవునికే మహిమ కలుగును గాక.